ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఈ వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. ఈరోజు మన దేవుడు మనలను హెచ్చించే దేవుడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించే దేవుడు, ఉన్నతమైన స్థానములో ఉంచే దేవుడు, మనలను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ వాగ్దానం అయితే మనకిస్తున్నాడో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే దేవుడు, గొప్ప దేవుడు. ఆయన సమర్థుడు, అది చేయగలడు. అయితే ఆయన మన జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? లోకంలో ప్రతిదానికి కూడా ఒక కండిషన్ పెడతారు. ఒక సిమ్ కార్డు కొంటున్నామంటే దానికి కొన్ని రూల్స్ పెడతారు. అది పాటించినప్పుడే ఆ సిమ్ కార్డ్ పనిచేస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానం మన జీవితంలో ఫలించాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక కండిషన్ మనం గమనిస్తే పై భాగంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునిన ఎడల. గమనించారా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట శ్రద్ధగా వినాలి. నా మాట మీరు వినాలి, నాకు లోబడాలి. మీకు ఏదైతే బోధిస్తున్నానో దాని ప్రకారం జీవించగలిగితే. 2, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలి. 3, నడుచుకోవాలి. దేవుని మార్గంలో మనం నడుచుకున్నప్పుడు, దేవుని మార్గమును అనుసరించినప్పుడు, దేవునికి లోబడి మనం జీవించినప్పుడు మనలను ఆశీర్వదిస్తాడు. మన బిడ్డలు కూడా మన మాట వింటేనే వారు అడిగింది మనము కొనిస్తాం. ఈరోజు దేవుడు కూడా అంతే. ఆయన మాట వింటే, ఆయనకి ఇష్టంగా జీవిస్తే మనలను వాడుకుంటాడు, మనలను దీవిస్తాడు. ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఎవరిని వాడుకున్నాడు దేవుడు అంటే, మనం అందరం తిట్టుకుంటాం, చేదరించుకుంటాం, మన దగ్గరికి వస్తే కొడతాం. ఏంటి? కాకిని వాడుకున్నాడు. కాకి దేవుని మాట వింది. దేవుడు ఆజ్ఞాపించిన పనిని చేయడానికి కాకి ఒప్పుకుంది. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో కాకిని దేవుడు మనిషిని చేశాడు. దేవుడు అక్కడ ఒక సేవకుని పోషించడానికి కాకిని వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, కాకి ద్వారా ప్రవక్త పోషింపబడ్డాడు. అక్కడ కాకి వాడబడడానికి గల కారణం దేవుని మాట వినడం, అని చెప్పినట్లుగా చేయడం. ఈరోజు మనము కూడా దేవుని మాట వినగలిగితే, ఆయన మార్గములో నడవగలిగితే, ఆయన ఆజ్ఞలకు లోబడగలిగితే మనలను కూడా ఆశీర్వదిస్తాడండి. సమస్త జనముల కంటే ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచే దేవుడు, హెచ్చించే దేవుడు. కాబట్టి దేవునికి లోబడండి, దేవునికి దగ్గరగా ఉండండి. అటువంటి కృప సహాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. మమ్మలను హెచ్చిస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు. ప్రభువా, ఈరోజు ఆ వాగ్దానాలన్నీ మాకు అనుగ్రహించండి. మీ మాట వినుటకు, మీకు లోబడుటకు మాకు సహాయం చేయమని, నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక
దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్.